ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ ప్రాంతంలో కొనసాగుతున్న ఎదురు కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టరు, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. కాంకేర్లోని చోటే బైథియా పిఎస్ పరిధిలోని కల్పర్ అడవిలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాంకేర్ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న కోంబింగ్లో సంఘటన స్థలంలో AK-47 ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టరు, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. కాంకేర్లోని చోటే బైథియా పిఎస్ పరిధిలో కల్పర్ అడవిలో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాంకేర్ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఈ కూంబింగ్లో ఈ సంఘటనా స్థలంలో AK-47 ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాంకేర్లోని చోటే బైథియా పిఎస్ పరిధిలో ఒక అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. కాంకేర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుంది. ఘటనా స్థలంలో AK-47 ఇతర ఆయుధాలను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక బీఎస్ఎఫ్ ఈ ఎదురు కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాంకేర్లోని చోటే బైథియా పిఎస్ పరిధి కల్పర్ అడవిలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాంకేర్ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న కూంబింగ్ సంఘటనా స్థలంలో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ వరంగల్ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. రవీందర్, చెప్పండి, పరిస్థితి ఎలా ఉంది అక్కడ? రామారావు, ఏదైతే ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ దాదాపుగా మృతుల సంఖ్య మావోయిస్టుల నుండి 29కి చేరుకున్నది. ఏదైతే గత వారం రోజుల క్రితం, అంటే వారం 5 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా 4 మావోయిస్టులు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన అందరంతా కూడా వాళ్ళు నిన్నంతా 15వ తారీఖు బంధు పిలుపునిచ్చారు, ప్రకటనలు ఇచ్చారు. ఆ తర్వాత ఎక్కడెక్కడ ముఖ్య అధికారులు కూడా వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా దాన్ని సవాలుగా తీసుకున్నటువంటి పోలీస్ ఏదైతే ఉందో తెలంగాణ, అట్లాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున బీఎస్ఎఫ్, తర్వాత సిఆర్పిఎఫ్ వీళ్ళంతా కూడా అక్కడ మోరించి 2 రాష్ట్రాల పోలీసులు సంయుక్త ఆపరేషన్
ఏంటంటే అడవి ప్రాంతము ఇప్పుడు దట్టమైనటువంటి దండ కార్యక్రమంలో కూడా చెట్లు ఉన్నటువంటి ఆకులంతా రాలిపోయి ఎండకి ఎండిపోయి మొత్తం అడవంతా క్లీన్ గా కనబడుతున్న సందర్భం ఉంటుంది. ఇదే అభినందించినటువంటి పోలీసులు ఈ ఏదైతే దండ కార్యాలయంలో జరగబడుతూ ప్రతిరోజు ఆపరేషన్ అంటే ఆపరేషన్ చేస్తూనే దాదాపు ఇప్పుడు 3 సార్లు ఎన్కౌంటర్ జరిగితే భారీ ఎత్తున నక్సల్స్ చనిపోవడం కూడా జరిగింది. ఎప్పుడు లేని విధంగా కూడా AK-47 తర్వాత LMG కూడా పోలీసులు కైవసం చేసుకోవడం జరిగింది. ఆ ప్రాంతంలో మొత్తం జరగబడుతున్నారు. గత 15 రోజుల నుండి కూడా వరుస కాండకాలలో దాదాపుగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలంతా గ్రామాలలో అటు ప్రయాణం చేసే విధంగా 2 రాష్ట్రాల ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. దాదాపుగా ప్రతి వెహికల్ లారీ ట్రాన్స్పోర్ట్లు కానివ్వండి, 2 రాష్ట్రాలకు వెళ్ళే అటువంటి ట్రాన్స్పోర్ట్ ఏదైతే చెక్ పోస్టులు ఉంటాయో వారి ఎక్కడ చెకింగ్ చేయడం, వెహికల్ చెకింగ్ చేయడం బాగా జరుగుతూ ఉంటాయి. వీటి వరకు కూడా మన న్యూస్ కేసెస్ లో మనం ఆల్రెడీ చూపించాం. ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులనే పైసైన వస్తూ ఉన్నది. 3 సార్లు ఎన్కౌంటర్లు కూడా పోలీసులనే అప్పరైన గా వస్తుందని మరి ఇంతమంది సమాచారము అంత ఇబ్బందించినప్పటికీ కూడా మావోయిస్టులు భారీ ఎత్తున చనిపోవడం జరుగుతున్నది. ఇది ఏదైనా మనటువంటి ఆపరేషన్ సాధిస్తున్నది. మరి వాళ్ళ సెంటర్స్ లో వాటర్ సోర్స్ ఏ విధంగా జరుగుతుందో తెలియరాలేదు కానీ భారీ ఎత్తున మొత్తం మావోయిస్టులు చనిపోవడం జరుగుతున్నది. ఆ తర్వాత వాళ్ళు నివాళులు అర్పించడం జరుగుతుంది, తర్వాత బంధులు తీసేయడం జరుగుతుంది. ఇద్దరి మధ్యన హోరాహోరీ అయితే ఏదో ఇప్పటి వరకు ఉన్నదైతే పోలీసు వాళ్ళే సాధిస్తున్నారు. మొత్తం కూడా అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలు మాత్రం దిక్కుదిక్కునే ఉండడం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. అలాగే మావోయిస్టులకుండా కూడా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా పోలీసులు కాపు కాసుకొని ఉన్నారు. వాటర్ సోర్స్ కోసం వస్తారా, లేకుంటే గోదావరి దాటి తెలంగాణకు వస్తారా? ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి కూడా 2 రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమై మొత్తం దిగ్బంధించినటువంటి అడవులు కూడా దిగ్బంధించినటువంటి సందర్భం నెలకొని ఉన్నది. మొన్న ఎన్కౌంటర్ లో కూడా భూపాలపల్లి జిల్లా కాటారం మండలవాసి కూడా ఎన్కౌంటర్ చనిపోయింది చూశాం. అయితే మొత్తం కూడా ఈ తెలంగాణ వాసులు కూడా అక్కడ ఎప్పుడు జరిగినటువంటి సంఘటన భారీ ఎన్కౌంటర్, చాలా పెద్ద ఎన్కౌంటర్. దానిలో ఎంతమంది తెలంగాణ వాసులు ఉన్నారు, తర్వాత ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి ఎంతమంది అనేది తెలియరాలేదు. కానీ మొత్తం మీద భారీ ఎత్తున ఈ సంఘటన జరిగి ఉన్నది. పోలీసులు కూడా అప్రమత్తమై మొత్తం తెలంగాణ పరివాహక ప్రాంతం అంతా కూడా దిగ్బంధించి ప్రతి వెహికల్ చిన్నగా పరిస్థితి జరుగుతుంది. రామారావు, సో దీనిపై ఇప్పటివరకు మావోయిస్టుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా స్పందించారా? ఏదైతే ఇప్పటికిప్పుడు ఇంకా అయితే మొత్తం ప్రకటన అయితే ఇంకేమీ ఇవ్వడం లేదు. మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు ఎంతమంది ఏ ప్రాంతం అనేది కూడా ఇంకా తెలియరాలేదు. వాళ్ళు ఇచ్చినట్టయితే రేపు వచ్చే అవకాశం ఏమైనా ఉంటాయో తర్వాత వేచి చూడాల్సిందే. ఇప్పుడు అడవి ప్రాంతం నుంచి కూడా ఇంకా ఏదైతే మావోయిస్టు చనిపోయిన ప్రాంతం నుంచి కూడా ఇంకా వాళ్ళు తరలించే అవకాశం ఇంకా లేదు, ఇక్కడ వరకు తేలేదు. ఎక్కడి నుంచి ఎవరి ప్రాంతం నుంచి చనిపోయిన వ్యక్తులు ఏ రాష్ట్ర ప్రజలు అనేది కూడా ఇంకా తెలియాల్సింది. పోలీసు వాళ్ళు అక్కడ ఎస్పీ కానీ డిఐజీ కానీ వాళ్ళంతా తెలిస్తే కానీ తెలియదు. మొత్తం కూడా రేపటి వరకు ఎవరి నుంచి అయినా సమాచారం వెలువడే అవకాశాలు ఉంది. సో ఎలక్షన్స్ సమయంలో ఇలాంటి భారీ పేలుడు అక్కడ సంభవించడము, భారీగా మావోయిస్టులు మృతి చెందడము, దాంతోపాటు అంటే ఈ భద్రతా విషయంలో మరి యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మొత్తంగా కూడా వాళ్ళు మొన్న పేపర్ ప్రకటనలో కూడా వాళ్ళు మార్చి లెటర్లో కూడా విడుదల చేసిండ్రు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గమనకాండ చేపిస్తున్నాడు, మావోయిస్టులను ఏర్పాటు ఉద్దేశంతోనే పోలీసులను మొహరిత చేసి మా సభ్యులను ఎన్కౌంటర్ చేపిస్తున్నాడు. ఇది తగిన మూల్యం తెచ్చుకోవాల్సి వస్తుంది. దీనికి త్వరలోనే దానికి మేము దాని యొక్క గుణపాఠం చెప్తామనుకుంటాం. నా ప్రకటనలో కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. మా సభ్యులకైనా దండకార్యం లోపలికి పంపించి మమ్మల్ని సభ్యులను ఎన్కౌంటర్ చేసి పంపిస్తున్నాడు. గ్రామాల నుంచి వచ్చే వలస కూలీలను అదుపులో పెట్టుకొని ఎక్కడెక్కడ ఉంటున్నారు ఆదివాసులను పనులకు వెళ్ళేటప్పుడు వాళ్ళు అదుపులోకి తీసుకొని ఎస్ఐబి వాళ్ళు వాళ్ళ ఇంట్రాగేషన్ చేసి 4 రోజులు 3 రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ సమాచారం నిమిత్తం తెలుసుకొని మా పైన దాడులు చేస్తున్నారు. వాళ్ళని గ్రహించలకు గురి చేసి మా సమాచారం తెలుసుకొని మా పైన దాడులు చేస్తున్నారని కూడా వాళ్ళు వెలిపించడం జరిగింది. రామారావు, సో ఈ సంఘటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఎలాంటి అప్రమత్తమయ్యారు, ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ఏదైతే పరివాహక ప్రాంతం ఏదైతే గోదావరి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, కాటారం కావచ్చు, తర్వాత భూపాలపల్లి, తర్వాత ఏటుగారం, మంగపేట,
తర్వాత వెంకటాపురం, చెర్ల, వాజేడు ఈ ప్రాంతాల ప్రజలంతా మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా అలర్ట్ అయిపోయింది. ఇంత ముందు కంటే ఈ రోజు సంఘటన చాలా పెద్దది. ఇలా కీలకమైన నేతలు ఉండవచ్చే అవకాశాలన్నీ కూడా పోలీసులు వెలిపిస్తున్నారు. 29 మంది అంటే మాట రాజులు విషయం కాదు, ఇది రాష్ట్రంలో తొలి పెద్దది కావచ్చు మీరు చూసినట్లయితే. కాబట్టి తెలంగాణ పోలీసులు కూడా చాలా అప్రమత్తమయ్యారు. అన్ని పోలీసులు చెకింగ్ కూడా రోడ్లన్నీ బ్లాక్ చేశారు. ఏ వ్యక్తులు కూడా ఎటు ట్రాన్స్పోర్ట్ పోకుండా ఈ సాయంకాలం 5 గంటల నుంచే ట్రాన్స్పోర్ట్ బంద్ పెట్టారు. ఎవరు ఎగ్జిట్ ఖర్చులో ఎటుపోతుందో తెలుసుకోవడానికి పోలీసులకు అవకాశం ఉండదు కాబట్టి మిగతా వ్యక్తులు ఏది ఇబ్బందికి ఏది ఎక్కడికక్కడ ఎన్నికలు చేయడం జరిగింది. మొత్తంలో చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్ల పీరియడ్ లో రాజకీయ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఇతర తిరిగే అవకాశం అయితే లేకుండా పోయింది. చెర్ల, వాజేడు, వెంకటాపురం, గోదావరి తర్వాత ప్రాంతం ఏదైతే ఇదంతా ఉన్నటువంటి పరిణామ ప్రాంతం కూడా అంత స్వేచ్ఛగా ఈ ఎలక్షన్ టైంలో ఈ తిరిగే అవకాశం ఉండకపోవచ్చు. దాదాపుగా కూడా పోలీస్ పహారాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ఎలక్షన్ లో ఈ పీరియడ్ లో ఇంత భారీ ఎన్కౌంటర్ జరగడం అయితే అధికార పార్టీ కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు కొంచెం వణుకు పుట్టించేటువంటి అంశమే రామారావు. రైట్ రవీందర్.